హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు డైలీ చాలా కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు. అందులో మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే మీకు కాల్ చేస్తూ ఉంటారు కదా. సో అటువంటి టైంలో మన మొబైల్కి కాల్ వస్తున్నట్టుగా మనకు తెలియాలి అంటే మన మొబైల్కి ఏదైనా ఒక రింగ్ టోన్ అయితే సెట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ రింగ్ టోన్స్ కోసం మనం ఏదైనా మూవీ సాంగ్ కానీ లేకపోతే మన మొబైల్లో ఉన్న బై డిఫాల్ట్ రింగ్ టోన్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా మీరు కావాలనుకుంటే మీ నేమ్ తోటి ఒక రింగ్ టోన్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నా మొబైల్లో ఒక రింగ్ టోన్ అయితే నా నేమ్ తోటి క్రియేట్ చేసుకుని నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు వేరే ఒక మొబైల్ తోటి కాల్ చేసి చూపిస్తాను చూడండి రింగ్ టోన్ ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే వేరే మొబైల్ తోటి అయితే నేను కాల్ చేసేసాను. Hey Naveen, your phone is ringing. Please take a look. Hey Naveen, your phone is ringing. Please take a look. చూసారు కదా ఫ్రెండ్స్, నా మొబైల్ కాల్ వచ్చినట్టయితే ఏ విధంగా చెప్తుందో. ఎవరు కాల్ చేసినా సరే నా నేమ్ తోటి అక్కడ ఒక రింగ్ టోన్ అయితే ప్లే అవుతుందన్నమాట. మీరు కావాలనుకుంటే మీ పిల్లల పేరుతో కానీ, మీ వైఫ్ పేరుతో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరి నేమ్ తోటి అయినా సరే రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే వాళ్ళ పేరుతోటి రింగ్ టోన్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ మొబైల్లో ఉన్న ఒక్కొక్క కాంటాక్ట్కి ఒక్కొక్క రింగ్ టోన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ వైఫ్ కనుక మీరు ఒక రింగ్ టోన్ క్రియేట్ చేసుకున్నట్టయితే హే నవీన్ యువర్ వైఫ్ ఈస్ కాలింగ్, హే నవీన్ యువర్ వైఫ్ ఈస్ కాలింగ్ అని చెప్పేసి విధంగా చెప్తూ ఉంటుందన్నమాట. సో మీరు వైఫ్ ప్లేస్లో గర్ల్ ఫ్రెండ్ కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళ నేమ్ తోటి అక్కడ మనకు రింగ్ టోన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవడం ఎలా, మన మొబైల్లో సెట్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఎటువంటి డిఫరెంట్ రింగ్ టోన్ కనుక మీ మొబైల్లో సెట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంపల్సరీగా షాక్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. సో ఫైనల్గా మనం కూడా ఇటువంటి రింగ్ టోన్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా మీ నేమ్ తోటి ఈ విధంగా డిఫరెంట్ రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్లికేషన్ని యూజ్ చేస్తే మనం ఒక రింగ్ టోన్ అయితే క్రియేట్ చేసుకోబోతున్నాం. అదే విధంగా ఇప్పుడు మీకు చెప్తాను. మీరు సింపుల్గా ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీ నేమ్ తోటి ఇప్పుడు మీరు కొత్తగా రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్. అలాగే రింగ్ టోన్ మేకర్ అంటే ఏంటిదంటే మనం ఏదైనా మూవీ సాంగ్ కానీ ఏదైనా ఆడియో కానీ కట్ చేసుకొని అందులో మనకు ఒక పార్ట్ కావాలి అనుకుంటాం కదా, దానికోసం ఈ రింగ్ టోన్ మేకర్ అనమాట. అలా ఇక్కడ క్రియేటర్ రింగ్ టోన్స్లో కనుక మీరు చూసినట్టయితే ఆల్రెడీ నేను ఇక్కడ చాలా రింగ్ టోన్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మీరు ఈ అప్లికేషన్లో ఏ రింగ్ టోన్ క్రియేట్ చేసుకున్నా సరే అది ఇక్కడ మనకు క్రియేటర్ రింగ్ టోన్స్లో అయితే ఉంటుంది. అలా ఇక్కడ నార్మల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, వీటిని వదిలేసేయండి. ఇప్పుడు మనం మన నేమ్ తోటి రింగ్ టోన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ మీరు చూసినట్టయితే మై నేమ్ రింగ్ టోన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నవీన్ అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముండాలి అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాయ్ అని ఉంది, హాయ్ నవీన్ అని ఉంటుంది. హాయ్ ప్లేస్లో మీరు ఇంకా వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. హే అని సెలెక్ట్ చేసుకోవచ్చు, హలో, మిస్టర్, మిస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించిన ఇక్కడ హే అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీకు నేమ్ అడుగుతుంది, ఏ నేమ్ తోటి అయితే మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లల పేరుతో కానీ వేరే వాళ్ళ నేమ్ తోటి క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ నేమ్ ఇవ్వచ్చు. ఇక ప్రస్తుతానికి నేను నా నేమ్ తోటి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ హే నవీన్ అని చెప్పేసి రింగ్ టోన్ అయితే వస్తుంది. అలా ఇక్కడ మనకు ప్లీజ్ పిక్ అప్ ద ఫోన్ అని ఉంది కదా, దాన్ని మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు నచ్చిందని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దేన్నైనా సరే. తర్వాత ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేసి మీరు కావాలనుకుంటే ఏదైనా టైప్ చేసుకోవచ్చు. యువర్ కిడ్ ఈస్ కాలింగ్, లేకపోతే యువర్ వైఫ్ ఈస్ కాలింగ్, యువర్ గర్ల్ ఫ్రెండ్ కాలింగ్ అని చెప్పేసి ఏదైనా సరే మీరు టైప్ చేసుకోవచ్చు. అదే మనకు అక్కడ చెప్పి వినిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి బై డిఫాల్ట్గా ఉన్నదని నేను సెట్ చేసుకుంటున్నాను. యువర్ ఫోన్ ఈస్ రింగింగ్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చెప్పే లాంగ్వేజ్ ఏమి ఉండాలని అడుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ ఉండనిద్దాం, ఇక్కడ హిందీ ఉంటుంది, తెలుగు అయితే లేదు కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ఉండనిద్దాం. తర్వాత వాయిస్ ఫీమేల్ కావాలా మేల్ కావాలా, నేను ఫీమేల్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ వాయిస్ రిపిటేషన్ అడుగుతుంది, దీన్ని ట్వైస్ పెట్టుకొని 2 సార్లు చెప్తుంది. అలా ఇక్కడ వాయిస్ వాల్యూమ్ అని అడుగుతుంది, దీన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఈ మాత్రం ఉండదు 7. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు నచ్చింది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఫ్లూట్ ఉంది, ఇది చాలా కూల్గా ఉంటుంది, నేను దీన్నే ఉండనిస్తాను ఫ్లూట్. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే ఫుల్ పెట్టండి, ఎందుకంటే మీకు అక్కడ వాయిస్ చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక చిన్న మ్యూజిక్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అలాగే స్పీచ్ రేట్, స్పీచ్ పిచ్ని వాటిని ఏం టచ్ చేయకండి, అదే విధంగా ఉండనివ్వండి ఫ్రెండ్స్. ఈ మాత్రం ఇవన్నీ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీకు సేవ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా సేవ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ప్రిపేర్ డేటా అని వచ్చేసింది. ఇప్పుడు మన రింగ్ టోన్ అయితే క్రియేట్ అయిపోయి మనకు క్రియేటెడ్ రింగ్ టోన్స్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి సింపుల్ ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ మనకు క్రియేటెడ్ రింగ్ టోన్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ మనకు క్రియేట్ అయిన రింగ్ టోన్స్ అనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న రింగ్ టోన్ కూడా ఇక్కడ వచ్చేసింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్లే చేసి వినిపిస్తాను.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన రింగ్ టోన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కావాలనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక కాంటాక్ట్ సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరు కాల్ చేసినా సరే ఇదే రింగ్ టోన్ వచ్చేలా కూడా సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్గా 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే సెట్ యాజ్ రింగ్ టోన్ పైన ప్రెస్ చేసినట్టయితే మనకు ఎవరు కాల్ చేసినా సరే ఇదే రింగ్ టోన్ వినిపిస్తుంది. లేదు అక్కడ మీరు మీ వైఫ్ కోసమే స్పెషల్గా మీరు క్రియేట్ చేసినట్టయితే, లేకపోతే మీ కిడ్ కోసం స్పెషల్గా మీరు క్రియేట్ చేసినట్టయితే ఇక్కడ సెట్ యాజ్ కాంటాక్ట్ రింగ్ టోన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్లోని కాంటాక్ట్స్ అన్ని షో అవుతాయి. ఏ కాంటాక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కాంటాక్ట్ నుంచి కాల్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రింగ్ టోన్ వస్తుంది. మీరు ఇంకా వేరే కాంటాక్ట్కి వేరే రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఎవరు కాల్ చేసినా సరే నాకు ఇదే రింగ్ టోన్ రావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, పెద్దగా మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు అక్కడెక్కడ చూసే ఉంటారు, కొంతమంది వాళ్ళ మొబైల్స్లో ఇటువంటి రింగ్ టోన్స్ అయితే సెట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇప్పటి నుంచి మీరు కూడా సెట్ చేసుకోండి. మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే కంపల్సరీగా పక్కన వాళ్ళు షాక్ అయిపోతారు, వాళ్ళకు కూడా క్రియేట్ చేసి ఇవ్వమని చెప్పేసి మీ వెంట అయితే పడతారు. అలాగే మాకు అప్లికేషన్ వద్దు, మీరు డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలి, ఆ విధంగా ఎలా అంటే దానికోసం కూడా ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను. దానికోసం సింపుల్గా మీ మొబైల్లో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఆన్లైన్ నేమ్ రింగ్ టోన్ మేకర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్టయితే మనకు స్టార్టింగ్లోనే ఈ విధంగా వస్తుంది, ప్రోక్రెలా అని చెప్పేసి. సింపుల్గా దీనిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ లేకుండానే మనం ఆన్లైన్గానే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం అప్లికేషన్ని క్రియేట్ చేసుకున్నాం కదా, అంత అక్యురేట్గా అయితే ఇక్కడ ఉండదు. మీరు కావాలనుకుంటే ఇక్కడ సింపుల్గా మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే ఆల్రెడీ మీ నేమ్ తోటి ఏమైనా రింగ్ టోన్స్ ఉన్నట్టయితే ఇక్కడ సెర్చ్ చేసి చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా దాన్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా నేమ్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో లేదు ఇప్పుడే నేను కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా ఇక్కడ సింపుల్గా క్రియేట్ యువర్ నేమ్ రింగ్ టోన్ ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు మీ నేమ్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్ మీరు చూసినట్టయితే ఎంటర్ యువర్ నేమ్ అని ఉంది. నా పేరు మళ్ళీ ఇక్కడ నేను నవీన్ అని ఈ విధంగా ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ప్లీజ్ పికప్ ద కాల్ అని చెప్పేసి ఉందన్నమాట. అలాగే మనకి ఇక్కడ సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది, దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఏం లేదు, ఇంతకుముందు మనకు అక్కడ మిస్టర్ కానీ హే కానీ లేకపోతే హలో కానీ ఉండే కదా, అదైతే ఇక్కడ ఏం లేదు. అలాగే మనకు ఇక్కడ నేమ్ తర్వాత మాత్రం మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ 3-4 ఆప్షన్సే ఉన్నాయి. అలాగే మనం కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ కస్టమ్ యువర్ మెసేజ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను దీని విధంగా వదిలేస్తాను. తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మనకు ఫోన్ బెల్ ఉంది, ఈ విధంగా మనకు ఐఫోన్ ఉంది, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక 3-4 ఉన్నాయి. మనకు అప్లికేషన్లో మంచి మ్యూజిక్స్ అయితే ఉండే, మీరు ఇవ్వచ్చినా పర్వాలేదు అనుకుంటే ఇక్కడ నుంచి మీకు నచ్చిందని దేనైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మేక్ రింగ్ టోన్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం రింగ్ టోన్ అయితే మేక్ అయిపోతుంది. సో మీరు చూసినట్టయితే డేటా ఫెయిల్డ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇందులో ఏదో సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఇందులో కూడా ఏదో ఒకటి ఇచ్చేద్దాం. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మేక్ రింగ్ టోన్ పైన ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన రింగ్ టోన్ అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మన రింగ్ టోన్ ఇక్కడ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ప్లే చేసి వినిపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. Naveen, someone is calling you. Naveen, someone is calling you. ఈ విధంగా అయితే ఉంది. నాకైతే నచ్చలేదు. మీరు కావాలనుకుంటే ట్రై చేయండి. లేదా నాకు అప్లికేషన్ వద్దు ఆన్లైన్లో చేసుకోవాలి అనుకుంటే దీన్ని ఇక్కడ నుంచి ఈ విధంగా ట్రై చేయొచ్చు. సో మీకు నచ్చినట్టయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ MP3 అనేది దాని పైన ప్రెస్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మీ మొబైల్ యొక్క రింగ్ టోన్ లాగా డౌన్లోడ్స్ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ అప్లికేషన్ అవసరం లేదు, నేను వెబ్సైట్ ద్వారా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ఈ చిన్న ట్రిక్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా మీరు కూడా మీ నేమ్ తోటి ఇటువంటి డిఫరెంట్ రింగ్ టోన్స్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.